నినివే ప్రజల కంట దేవుడి మీద దురాలోచన కలిగి ఉన్నారంట. కింద అంటాడు 11వ వచనంలో, దేవుని మీద దురాలోచన చేయడానికి, దేవుడి మీద దురాలోచన గురించి చెప్పడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు వచ్చాడు. అంటే అర్థమైందంటే దేవుని సేవకుని గురించి చాలా మంది దురాలోచన కలిగి మాట్లాడుతున్నారు. దేవుని గురించి చాలా మంది దురాలోచన చేసి మాట్లాడుతున్నారు. దేవుని పరిచర్య గురించి చాలా మంది దురాలోచన ఎందుకని మాట్లాడుతున్నారంటే దేవునిలో ఉన్న మంచితనాన్ని గుర్తించలేకపోతున్నారు కాబట్టి వారు ఎంతగానో దురాలోచనగా మాట్లాడుతున్నారు. ఈ నినివే పట్టణస్థులైన వారు దేవుని పట్ల వాళ్ళకి కలిగిన ప్రతి దురాలోచన బట్టి వారు చేసిన ఆలోచన చివరికి ఎక్కడే తీసుకెళ్ళిందంటే నాశనానికి, పతనానికి తీసుకెళ్ళిపోయింది. ఒక్కసారి మనందరం దేవుడి వైపు చూద్దాం. దేవుని వైపు చూసినప్పుడు ఆయన గురించి మన మైండ్ లో మంచి ఆలోచన, మంచి అభిప్రాయం కలిగి ఉన్నామా, లేక ఆయనను చూస్తున్నప్పుడు దురాలోచన, చెడు అభిప్రాయం కలిగి ఉన్నామనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి.